రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ మంచాల్ మండలం ఆరుట్ల గ్రామంలోని శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి కార్తీక పౌర్ణమి పూజలు ప్రారంభమై పూజలు అందుకుంటున్నాడు. భక్తులు తండోపతండాలుగా బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి బారులు తీరుతున్నారు. కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోరవట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు. పౌర్ణమి నుండి అమావాస్య వరకు జరిగే ఈ 15 రోజుల పాటు స్వామివారి పూజలు అందుకుంటూ ఉంటారు. రాష్ట్రం నలువైపుల నుండి శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోరవట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. కార్తీక మాసంలో జరిగే ఈ పూజలు భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. స్వయంభుగా వెలిసినటువంటి శివయ్యను పూజిస్తూ ఆరాధిస్తూ భక్తులు కోలాహలంతో భజనలు చేస్తూ ఉంటారు. శంకరుడా జోరవట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా. మా ఊరు ఖానాపూర్ ఇబ్రహీంపట్నం మండల్. నేను ఒక 18 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాను. చాలా బాగుంది ఇక్కడ. ఈ వాతావరణము ఇదంతా బాగా చాలా బాగుంది. ఎక్కడెక్కడ ఊర్లోకి వెళ్ళి అంత బాగా వస్తున్నారు. చాలా బాగుంది ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి. ఈరోజు ఇక్కడ మన ఆరుట్లలో శ్రీ కాశీ బుగ్గ విశ్వేశ్వర శివుని యొక్క దేవాలయము ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో మనకు జరుగుతుంది. భక్తులందరూ కూడా మరి ఈ సమయంలో ఇక్కడికి విచ్చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని శివలింగానికి అభిషేకం చేస్తే మరి చాలా మంచిదని భక్తులందరి నమ్మకము. కాబట్టి అత్యంత పవిత్రమైనటువంటి ఈ కాశీ బుగ్గ ప్రాంతానికి ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితీ. మరి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకున్న వాళ్ళకి ఆ యొక్క శివుడి కోరికలు తీరుస్తాడనేది భక్తుల నమ్మకము. కాబట్టి ఇట్లా ప్రతి సంవత్సరము ఈ ఏరియాలో ఇలా జరగడం అనేది చాలా శుభ పరిణామం. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఇక్కడ వసతులు గణనీయంగా పెంచి భక్తులందరూ కూడా అన్ని వసతులు కల్పించి మరింత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి భక్తులందరికీ కూడా మరి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఆ శివుని యొక్క ఆశీస్సులు, కాశీబుగ్గ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్తుల యొక్క కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్తీక పౌర్ణమి పూజల్లో పాల్గొంటూ ఆ శివయ్యను దర్శించుకుంటున్నారు. దీపారాధనతో ఆ శివయ్యను కొలుస్తున్న భక్తులు
ఇక్కడ చూడొచ్చు మనం భక్తులందరూ కూడా సత్యనారాయణ వ్రతాలు చేస్తూ ఉన్నారు. కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగ. కార్తీక మాసంలో భక్తులందరూ కూడా తమ కోరికలు నెరవేర్చాలని ఆ దేవాది దేవుడైనటువంటి స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామికి దీపాలను వెలిగిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. నాదుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమశంకర, ఓంకార. నా పేరు జయశ్రీ. నేను రామ్నగర్ నుండి వచ్చాను, సికింద్రాబాద్ రామ్నగర్ నుండి వచ్చాను. అందరూ అంటున్నారు ఇక్కడ జాతర బాగా జరుగుతుంది. ఈ జాతరకి చాలా ఇక్కడ దేవుడు లింగస్వామి చాలా పవిత్రమైందని చెప్పారు. అందుకనేసి నేను ఈసారి ఇక్కడికి రావడం జరిగింది. అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే అడవిలో పుట్టే ఈ నీటి ప్రవాహం శివుని అభిషేకానికే పుట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తూర్పు నుండి పడమరకు ప్రవహించి తిరిగి మళ్ళీ తూర్పుకు ప్రవహించి అదృశ్యమవుతుంది. పాలకాయ కొట్టేరే, పాయసాలు వండేరే, పప్పు బెల్లం కలిపి పలారాలు పంచేరే, పలారాలు పంచేరే, గండా దీపాలు ఘనముగా వెలిగించేరే, గండాలు పాపమని పప్పతులు పట్టేరే, పప్పతులు పట్టేరే, లింగన రూపాయి తమ్మన గోడెను కట్టిన వారికి సుట్టానివే, తడి పట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కోనివే. కాశీకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని వారు ఈ బుగ్గరామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే కాశీకి వెళ్ళిన పుణ్యం లభిస్తుంది. దేవుడవే, కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే, తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే. ఎండి కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా. నిరంతరం పారే సెలయేటి చెంతన లింగేశ్వరుడు స్వయంభుగా వెలిశాడు. ఈ ఆలయం వందల ఏళ్ల చరిత్రను కలిగి ఉంది. కార్తీక మాసంలో జరిగే ఈ పూజలు భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. స్వయంభుగా వెలిసినటువంటి శివయ్యను పూజిస్తూ ఆరాధిస్తూ భక్తులు కోలాహలంతో భజనలు చేస్తూ ఉంటారు. నీ ఆకలేనిదే చీమైన గుట్టదే, నరులకు అందని నీ లీలలు చేస్తాలులే, లీలలు చేస్తాలులే. పప్పులో ఎంతో మహిమ కలిగినటువంటి శ్రీ శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి మన ప్రాంతంలో స్వయంభుగా వెలవడం మన పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. ఒక్క మొత్తులు దండి నైవేద్యాలు మనసారా నీ ముందు పెట్టినమే, కైలాసవాసుడా కరుణాల దేవుడా కరుణించమని నిన్ను వేడుకుంటామే. త్రిలోక పూజుడా త్రిశూలధారుడా పంచభూతాలకు అధిపతివి నీవురా, అధిపతివి నీవురా. శరణని కొలిచిన వరములనిచ్చేదరా, అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా. దేవాను దేవుళ్ళు మెచ్చినోడా, ఒప్పు జగ్గుల పూజలు అందినోడా, అనంత జీవకోటి లేనినోడా. బుగ్గరామలింగేశ్వర స్వామి జాతర మేము గతంలో 4 సంవత్సరాలు రాబట్టి అనుకున్న కోరికలు నెరవేర్చిన స్వామివారు చాలా మహిమాల దేవుడు. అయితే మేము మాతో పాటు మేము ఫ్యామిలీ అందరం వచ్చి చాలామంది చెప్తాం. గత 20 సంవత్సరాలు చెప్తున్నాం, ఎప్పుడు కూడా రాలే. మేము గత 4 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాం. చాలా సంతోషం. దేవుడు మేము అనుకున్న కోరికలు నెరవేర్చినాం. మేము ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాం. ప్రతిదీ మాకు మంచిగా జరిగింది. దేవి ఆశీర్వాదం ప్రజలకు ఇప్పుడు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా బుగ్గరామలింగేశ్వర స్వామికి మొక్కుకుంటున్నాం. బాగుంటే మంచి మహిమాల దేవుడు. సంతోషం. ఇక్కడ గుడికి నేను ఫస్ట్ టైం వచ్చిన, అంత బాగా అనిపిస్తున్నది. నేను ఉండేది కర్మన్ గట్ల. పమ్మని పప్పతులు పట్టేరే, పప్పతులు పట్టేరే, లింగన రూపాయి తమ్మన గోడెను కట్టిన వారికి సుట్టానివే, తడి పట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కోనివే. యములాడ రాజన్న శ్రీశైలం. పౌర్ణమి నుండి అమావాస్య వరకు జరిగే ఈ 15 రోజుల పాటు స్వామివారి పూజలు అందుకుంటూ ఉంటారు. రాష్ట్రం నలువైపుల నుండి శ్రీ శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆ ఇంటి దేవుడవే, ఎండి కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా. కంఠానగర
సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నీ ఆజ్ఞ లేనిదే సీమైన గుట్టదే నరులకు అందని కబీర్దాస్ మందిరాన్ని చూడవచ్చు. పప్పుల గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటేశ్వరుడవే నిండొక్క పొద్దులు దండి నైవేద్యాలు మనసారా నీ ముందు పెట్టినమే కైలాసవాసుడ కరుణాల దేవుడ కరుణించమని నిన్ను వేడుకుంటా నాగన్న పుట్టను చూడవచ్చు. త్రిశూలధారుడా పంచభూతాలకు అధిపతివి నీవురా శరణని కొలిచిన వరములనిచ్చేదవా అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా దేవాను దేవుళ్ళు మెచ్చినోడా ఒప్పు జక్కుల పూజలు అందినోడా అనంత జీవకోటి లేనినోడా నీవు ఆత్మలింగానివే మాయలోడా ఉషోదయ ఐబీపీ యూట్యూబ్ ఛానల్లో శ్రీ 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 బుగ్గ రామలింగేశ్వర స్వామి కార్తీక పౌర్ణమి వేడుకలను వీక్షిస్తున్నారు. మమ్మని పప్పతులు పట్టేరే లింగన రూపాయి దంపన కోడెను కట్టిన వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కోనివే యములాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే మేము ఎంజాల్ హైదరాబాద్ ఎంజాల్ నుంచి వచ్చినాము, తుర్క్ ఎంజాలు. పోయినసారి కార్తీక పౌర్ణమికి వచ్చినాం, చాలా మంచిగా అనిపించింది మాకు ఇక్కడికి వచ్చినాక. మళ్ళీ ఈసారి కూడా రావాలనుకున్నాం, అందుకని వచ్చినాం. బాగుంది, మా పక్కన వాళ్ళని కూడా బాగున్నారు, అందరినీ తీసుకొచ్చినాం. దర్శనం అయితే బాగా అయింది, కానీ ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. నా పేరు దినేష్ అండి. నేను హైదరాబాద్ పెద్దంబర్పేటలో ఉంటాను. మాది మున్గోడు. యాక్చువల్గా ఇక్కడ లాస్ట్ 10 years నుంచి వస్తున్నాం ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఏర్పాట్లు ఇట్లా బాగానే ఉన్నాయి. ఈ రామలింగేశ్వర స్వామి దర్శనం ఇట్లా దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి అని విన్నాము మేము. ఇక్కడ మా రిలేటివ్ బాగుంటుందంటే చెప్తే ఎవ్రీ ఇయర్, కుదరకపోతే 2-3 సంవత్సరాల గిట్ట ఒకసారి రావడం జరుగుతుంది. ఇంకా ఇది అండి పరిస్థితి. ఏర్పాట్లు గిట్ట బాగానే ఉన్నాయి, పర్లేదు, దర్శించుకోవడం జరిగింది. నా పేరు మమత. మేము ఎంజాల్కి వెళ్ళి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాము, మాకు శివుని దర్శనం మంచిగా అయింది, బాగుంది. మా పక్క వాళ్ళ అందరం కలిసి చాలామంది వచ్చాము. మేము పోయినసారి వేరే వాళ్ళు వచ్చారు, బాగుందంటే మేము వచ్చినాం. మాకు దర్శనం మంచిగా అయింది, మాకు సంతోషం ఉంది.